వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నా పేరు మధు. నేను మీ అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఫ్యాకల్టీని. మనం ప్రీవియస్ ఇయర్ రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని అత్యంత తక్కువ టైంలో వండర్ఫుల్ షార్ట్కట్స్తో ఎలా సాల్వ్ చేద్దామో ఈరోజు మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 20% ఆఫ్ ఏ, 30% ఆఫ్ బి, 1/6 ఆఫ్ సి, దెన్ వాట్ ఈజ్ ఏబిసి? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజ్ ఈక్వల్ టు కే అనుకొని సాల్వ్ చేస్తారు. అలాంటి అవసరం లేకుండా ఒకే స్టెప్లో ఆన్సర్ వచ్చేటువంటి వండర్ఫుల్ షార్ట్కట్ని చూద్దాం. 20% అంటే 20/100 అంటే 1/5 ఆఫ్ ఏ అని అర్థం. 20% అంటే ఏముంది? 20 1 20, 21 20, 25 100 అంటే 1/5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఏముంది? 30% అంటే 3/10 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి. ఇది అనమాట ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ మనం ఇవన్నీ మనసులో రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏం చేస్తారు? జనరల్గా అయితే ఈజ్ ఈక్వల్ టు కే అని రాస్తారు. మనం కే అని రాయకుండా ఐ విల్ టెల్ యూ డైరెక్ట్ షార్ట్ కట్. ఏంటి ఆ షార్ట్ కట్స్ అంటే, లిజన్ కేర్ఫుల్లీ. న్యూమరేటర్ ఎల్సిఎం డివైడెడ్ బై న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకొని సాల్వ్ చేస్తే వచ్చే షార్ట్ కట్ ఇదనమాట. నేను ఈజీగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. న్యూమరేటర్ ఎల్సిఎం 1 3, 1 యొక్క ఎల్సిఎం ఎంత? 3. డివైడెడ్ బై న్యూమరేటర్ 3/1 ఎంత? 3. తర్వాత ఏమి? ఇంటూ డినామినేటర్ అంటే హారంలో ఏముంది? 5 ఉంది. 3 5లు ఎంత? 15. తర్వాత న్యూమరేటర్ ఎల్సిఎం, న్యూమరేటర్ యొక్క కాసాగు ఎంత? 3. డివైడెడ్ బై 3 ఎంత? 1. 1 ఇంటూ 10 ఎంత? 10. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత? న్యూమరేటర్ది 11ది 3. 3/1 ఎంత? 3. 3 ఇంటూ 6 ఎంత? 18. ఒకే స్టెప్లో ఆన్సర్ వచ్చింది. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 15:10:18. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అంతే. ఏమని ఇస్తున్నాడు వీడు? ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 days, 20 days, 15 days రెస్పెక్టివ్లీ, వర్కింగ్ alone. హౌ లాంగ్ సూన్ కెన్ ద వర్క్? ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ ఆల్టర్నేట్ డేస్. ఇది క్వశ్చన్. తెలుగులో చూడు, ఏకి బి మరియు ఆల్టర్నేట్ డేస్లో సహాయం చేస్తే ఎంత అని వాడు అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ క్లియర్గా ఇస్తున్నాడు. చూడండి, దీన్ని ఎల్సిఎం మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. మీరు జనరల్గా 1/1 అని రాస్తారు. అలా లేకుండా సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ చేస్తున్నాడు? 11 days. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత చేస్తున్నాడు? 20 days. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత చేస్తున్నాడు? 55. కాలానికి కాసాగు తీసుకుంటే, టైంకి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుందంటే వర్క్ వస్తుంది. ఇక్కడ పెద్ద నెంబర్ ఏముంది? 55. 55 1 55. అన్నిటితో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 55 2 110. 55ని డబల్ చేస్తే 110. అన్నిటితో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 55 4 ఎంత? 220. 220 అనేది దేంతో పోతుంది? 11తో పోతుందా? పోతుంది. 11 2 0. 20తో పోతుందా? పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 11 సార్లు పోతుంది. దీంతో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అంటే ఇవి ఏంటివి? ఇవి వీడు 11 రోజులు పనిచేస్తే రోజుకి 20 యూనిట్లు చేస్తాడు. వీడు రోజుకి 11 యూనిట్లు చేస్తాడు. వీడు రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? హౌ సూన్ ద వర్క్ విల్ బి? ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి. ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అంటే ఫస్ట్ రోజు ఏ ప్లస్ బి పనిచేస్తారు. ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 20 + 11 ఎంత అవుతుంది? 31. తర్వాత ఏమంటున్నాడు? అండ్ ఆల్టర్నేట్ డేస్. తెలుగులో చూసినట్లయితే ఏకి బి మరియు ఏ ప్లస్ సి అనమాట. అంటే ఆల్టర్నేట్ డేస్లో పనిచేయడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సి అనే పదం మనకు మిస్ అయింది. అంటే ఇఫ్ ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి అది. సో ఏకి మళ్ళీ ఎవరు పనిచేస్తున్నారు? సెకండ్ డే సి పనిచేస్తున్నాడు. ఏ ఎంత ఉంది? 20. సి ఎంత ఉంది? 4. టోటల్ ఎంత? 24. అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ డే పనిచేస్తారు. వీడు ఎప్పుడు పనిచేస్తాడు? సెకండ్ డే పనిచేస్తాడు. అంటే 2 రోజులలో ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 31 1 24. ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 55 యూనిట్లు చేస్తున్నారు. కానీ నాకు మొత్తం ఎంత ఉన్న యూనిట్లు? 220. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 220 వస్తాయి? 4తో. ఎంత వచ్చింది మొత్తం వరకు? 220. ఇక్కడ కూడా ఎంతతో చేయాలా? 4తో చేయాలా? 4 2 ఎంత? 8. సింపుల్ షార్ట్ కట్. సో 8 రోజులు నీ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the ratio of a cylinder is decreased by, if the radius of a cylinder is decreased by 50%
అండ్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఒక కొత్త సిలిండర్ యొక్క వ్యాసార్థం 50%, దాని యొక్క ఎత్తు 50% పెరిగితే దాని యొక్క ఘనపరిమాణం వాల్యూమ్లో ఎంత చేంజ్? సింపుల్ క్వశ్చన్ కదా, నీకు ఆల్రెడీ తెలిసింటుంది. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్. ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఇది సింపుల్గా చూడండి, ఎనీ 2 డైమెన్షనల్, రెండు 2 డైమెన్షనల్ కలిస్తే ఒక 3 డైమెన్షనల్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? రెండు 2 డైమెన్షనల్ ఏముంది? ఒక సర్కిల్, ఒక రెక్టాంగిల్, ఇదనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది? రేడియస్ ఆర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది? హైట్ హెచ్ ఉంటుంది. సో వాల్యూమ్ని ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. భూ వైశాల్యము, భూమి ఏముంది ఇక్కడ? బేస్ ఏరియా సర్కిల్, సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ అవుతుంది. దాని యొక్క ఎత్తు ఏమవుతుంది? హెచ్. అదే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్ అనమాట. సో ఇది ఫార్ములా. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూసినట్లయితే ఆర్ ఇంటూ ఆర్ తర్వాత ఏముంది? హెచ్ అని ఉంది. ఇప్పుడు నాకు రేడియస్ ఎంత తగ్గుతుంది? ప్రతిసారి 50% తగ్గుతుంది. 50% అంటే ఎంత? 1/2. హైట్ ఎంత పెరుగుతుంది? 50% పెరుగుతుంది. అంటే ఏమని అర్థం? ప్లస్ 1/2. సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్ అని రాస్తాం. సో ఓల్డ్ వాల్యూస్ ఎంత ఉంది చూడు, ఆర్ ఇంటూ హెచ్. ఆర్ 2, నెక్స్ట్ ఆర్ 2, హైట్ ఓల్డ్ వాల్యూ ఎంత? 2. కరెంట్ వాల్యూస్ ఏమైపోయింది? ఒకటి తగ్గుతుంది, తగ్గితే ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఒకటి తగ్గితే 1 అవుతుంది. ఎందుకు? ఆర్ 2 సార్లు, ఆర్ ఇంటూ ఆర్. హైట్ ఏమైపోయింది? ఒకటి పెరిగింది, అంతే ఏమైంది? 3 అయింది. ఇక్కడ ఏమైతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? నాకు 3 అవుతుంది. పాతదేమో 8 భాగాలు ఉంది, కొత్తదేమో 3 భాగాలు ఉంది. పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? పర్సెంట్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు తరుగుదల శాతము ఈజ్ ఈక్వల్ టు భేదం ఎంత ఉంది? 5. ఎప్పుడైనా తరుగుదల శాతం అన్నప్పుడు డినామినేటర్లో పెద్ద నంబర్ ఉండాలి. పెద్ద నంబర్ ఏముంది? 8 ఇంటూ 100. 8 అంటే ఏమని అర్థం? 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 సగాలు చేయాలి. ఎవరిని సగం చేయాలా? 100ని సగం చేయాలి. 100లో సగం ఎంత? 50. 50లో సగం ఎంత? 25. 25లో సగం ఎంత? 12.5. 12.5ని 5తో భాగిస్తే ఎంత వస్తుంది? 12 5లు ఎంత? 60. మళ్ళా 5లో సగం ఎంత? 2.5. మొత్తం ఏమవుతుంది? 62.5. సో ఉందో ఆప్షన్ ఎట్లా? బంగారులకు ఉంది. సో యువర్ ఆన్సర్ ఈస్ 62.5. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద షార్ట్ కట్. దెన్ నెక్స్ట్ చూడండి. సో ఒకటి ఇస్తున్నాడు ఏమని? A train takes 9 seconds to cross a pole. If the speed of the train is 48 km/h, then length of the train. సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూసినట్లయితే ఇది పోల్ అంట, రైట్? ఒక ట్రైన్ ఏం చేస్తుందంట? తను తాను క్రాస్ చేసుకుంటుంది. అంటే పోల్ని క్రాస్ చేస్తున్నాను అని అంటే తను తాను క్రాస్ చేసుకుంటున్నట్లు. అంటే నీకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఎంత ఉంది? 48. మీటర్/సెకండ్ లోకి మారిస్తే 5/18 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ నాకు కావాలా, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ టీ. ఎన్ని సెకండ్స్లో అంట? 9 సెకండ్స్లో. సో డినామినేటర్లు కట్ అవుతాయి. 9 1s 9 2s 2 1s 2 2s 2 4s 24 5లు ఎంత అంటే 120 అనమాట. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 120 మీటర్స్. ఎంతలో? 120 మీటర్స్. ఆల్రెడీ నువ్వు మీటర్/సెకండ్లోకి మార్చేసినావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక డంచిక్ క్వశ్చన్. పీపుల్ విల్ యూజ్ PTR/100, కానీ ఆ ఫార్ములాతో అవసరమే లేదు. చూడండి ఏమిస్తున్నాడు? ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years విల్ బి ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ ద ప్రిన్సిపల్, వాట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అని అంటున్నాడు. జనరల్గా ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 100% ఉంటుంది. ఎంత ఉంటుంది? 100% ఉంది. క్వశ్చన్లో ఏమిస్తున్నాడంటే 6 yearsలో ఎంత వస్తుందంటే సార్కి 30% ఆఫ్ ద ప్రిన్సిపల్ వస్తుందంట. మరి 1 yearలో ఎంత వస్తుంది బాబు? ఎంత వస్తుంది? 6 5 30, 5% వస్తుంది. ఓకేనా? ఇది ఎంతకు సమానం కావాలంట? ప్రిన్సిపల్కి సమానం కావాలంట. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది? 20తో. ఇక్కడ కూడా ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తావు? 20తో. సో ఎన్ని సంవత్సరాల లోపల అవుతుంది నాకు అది? 20 yearsలో అవుతుంది. ఒక్క స్టెప్లో ఆన్సర్ వచ్చింది. సో ఓకేనా? ఒకే ఒక స్టెప్ అంతే. If 6 years is 30%, what about 1 year? If it is 1 year is 5%, what about 100%? చాలా సింపుల్ క్వశ్చన్. నో యూజ్ ఆఫ్ PTR/100. అసలు PTR/100 వాడకూడదు. ఓకేనా? వాడినా పర్లేదు, బట్ షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా నీకు తక్కువ టైంలో సాల్వ్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ అయినా. సో దట్ ఈస్ ద థింగ్.
సో ఈ క్వశ్చన్ చూడు, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years is 12.5 per annum is 510. If the simple interest on 2 years for the same sum for the same period is. ఈ క్వశ్చన్ని చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో వాడు నాకు ఏం అడుగుతున్నాడంటే సంవత్సరానికి 12.5% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల పాటు సమ్మేళన వడ్డీ అదే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 510 అయినా అదే కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా దీనికి మీరు PTR/100 అలాంటి ఫార్ములాస్ వాడితే ఏమని రాస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు R+200 డివైడెడ్ బై 200 అనే ఫార్ములాని వాడతారు. దీంతో చెప్తాను, షార్ట్ కట్ కూడా చెప్తాను, నో వరీస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బాబు? 510. సింపుల్ ఇంట్రెస్ట్ నేను కనుక్కోవాలా, ఈజ్ ఈక్వల్ టు ఇది ఎప్పుడు 2 yearsకి బాబు, 2 yearsకి అనమాట. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 12.5. టోటల్ ఏమెంతది? 212.5 డివైడెడ్ బై 200. ఒక నంబర్ తర్వాత పాయింట్ కాబట్టి కింద 0 రాసేస్తున్నాను, ఓకేనా. సో 25 8 200, 25 ఎక్కం బాగా రావాలన్నమాట. నెక్స్ట్ 25 8 200, 12 మిగులుతుంది, 25 5 125. నెక్స్ట్ 5 ఎక్కంతో చేసుకోవచ్చు. 5 1 5 6 30, 5 1 5 ఏళ్ళ 35. నెక్స్ట్ 17 1 17 3 51 0 ఎంత? 30. సో 16 3 ఎంత? 48. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 480. ఇదైనా కరెక్టే. బట్ ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా థింగ్ ఏంటి అని అంటే నువ్వు ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. మరి ఫార్ములా లేకుండా ఏమైనా చెయ్యొచ్చునా అని అంటే నేను చెప్తాను, వినండి. ఐ విల్ టెల్ యూ సింపుల్ షార్ట్ కట్ బై యూజింగ్ ద ఆప్షన్ వెరిఫికేషన్. అలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5. 12.5ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 12.5ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/8 అన్నమాట, ఓకేనా. 1/8. సో నేను జనరల్గా ఆప్షన్స్లో 480 అనుకుంటున్నాను. ఏది? సింపుల్ ఇంట్రెస్ట్, అంతేనా. 480లో 1/8 ఎంత? లైక్ దట్ నువ్వు అలా చేసుకోవచ్చు అనమాట. 480లో 1/8 అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ ఆప్షన్ 2 ఏళ్ళకి నాకు సింపుల్ వడ్డీ ఎంత అనుకుంటున్నానంటే 480 అనుకుంటున్నాను. 2 సంవత్సరాలకి 480 అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 240. నెక్స్ట్ సంవత్సరానికి ఎంత అవుతుంది? 240. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? చక్రవడ్డీ అంటే ప్రిన్సిపల్ పైన కనుక్కుంటాం, వడ్డీ మీద కనుక్కుంటాం. ఫస్ట్ ప్రిన్సిపల్ పైన కనుక్కున్నాం, నెక్స్ట్ వడ్డీ పైన కనుక్కోవాలి. అంటే ఏమి? 1/8 ఎంత వస్తుంది? 30 రూపీస్. 480 + 30 ఎంత? 510. అగైన్ యు ఆర్ గెటింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 510. ఇది కూడా కరెక్టే, ఓకేనా. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. లేదు సార్ నాకు ఇది కూడా కొంచెం టఫ్ అనిపించింది అని అనుకుంటే ఐ విల్ టెల్ యూ అనదర్ వే. ఏంటి? రేట్ నుంచి చేసుకోవచ్చు అనమాట. రేట్ ఎంత ఇచ్చినాడు క్వశ్చన్లో? 12.5%. 12.5%. 12.5 అంటే ఎంత? 1/8. ప్రిన్సిపల్ డూప్లికేట్ 2 సంవత్సరాలకు ప్రిన్సిపల్ ఏమవుతుంది అంటే స్క్వేర్ అవుతుంది. 8 స్క్వేర్ ఎంత? 64, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఓకేనా, రైట్. 64లో 1/8 ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది బాబు? 60 1/8 అంటే 8. సెకండ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. థర్డ్ ఇయర్ ఏమవుతుంది? 8లో 1/8 ఎంత వచ్చింది? 1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ ప్లస్ మామూలు సింపుల్ వడ్డీ, బార్ వడ్డీ అనమాట. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 + 8 16. 16 + 1 17. 17 పార్ట్స్ అనేది 510 అయితే 16 పార్ట్స్ ఎంత వస్తుంది? 480, అంతే కదా. 17 3 51, 16 3 48. ఇది కూడా కరెక్ట్, ఓకేనా. ఇలాంటి షార్ట్ కట్స్ మనం బోల్డ్ తెలుసుకున్నాం, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2009. దీన్ని ఏమని చెప్తారు అని అంటే జనరల్గా సేమ్ క్యాలెండర్ని కనుగొనాలి అని అంటే 4 యొక్క శేషాలు కనుగొంటే చాలు. 4 యొక్క శేషాలు అంటే 4 రిమైండర్స్ చేస్తే ఆన్సర్లు వచ్చేస్తుంది. అంటే ఇఫ్ ఇయర్ డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 1 వస్తే యాడ్ 6 years అని అంటారు. అదే రిమైండర్ 2 వస్తే యాడ్ 11 years అని అంటారు. రిమైండర్ 3 వస్తే యాడ్ 11 years అని అంటారు.
ఒకవేళ రిమైండర్ 0 వస్తే ఇవన్నీ కలపాలన్నమాట. 11 + 11 22, 22 + 6 ఎంత 28. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇయర్ ఏంటి 2009. 2009ని భాగిస్తే శేషం ఎంత వస్తుంది 4తో 1 వస్తుంది. 1 వస్తే ఎంత యాడ్ చేయాలా 6 యాడ్ చేయాలా. 2009 + 6 ఎంత 2015 సేమ్ క్యాలెండర్ అన్నమాట.